ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దను. పెట్టే ఫోన్. పని వాళ్ళకి ఆ మాత్రం ఓపిక కూడా లేకపోతే కూడు నీళ్లు ఎలా పుడతాయి? ఏంట్రా నీ హడావిడి? సరిగ్గా టీవీ కూడా పెట్టుకోనివ్వా? అసలే ఫైల్ దొరకకుండా నేను చేస్తుంటే మధ్యలో నీ గోలంటే? హే జరుగు, జరగవే. ఏంట్రా నీ టెన్షన్? అసలే నా పేపర్స్ ఎక్కడ కనబడక నేను చేస్తుంటే ఇప్పుడు అదా అవసరం? ఏం పేపర్స్ రా? లోన్ కోసం బ్యాంక్ అప్లై చేసిన అప్లికేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అవి ఎక్కడైనా చూసావా? లేదు. నీకు నీ వస్తువులే కనబడవు, నా పేపర్స్ ఎక్కడ కనబడతాయి? రే, అక్క మొన్నే ఇల్లంతా సర్దింది. ఒకవేళ అక్క గదులు ఏమైనా ఉన్నాయేమో చూడు. అవునా? మరి ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా. నిన్ను ఏరా, దొరికిందా? దొరికింది. నీ చెప్పలా అక్క తీసి జాగ్రత్తగా పెట్టుంటుందని? రే, నీకు కావాల్సింది దొరికితే చాలా, మిగతావన్నీ పడేసిందే కాకుండా అలా వదిలేయడమేనా? తీసి సర్దొచ్చుగా. నువ్వెందుకే ఉన్నావు? సద్దు. ఏరా, బలిసిందా? ఆ? నువ్వు పారేసిపోతుంటే నేను వెనకబడి సర్దుతానా? ఏయ్, నోరు మూసుకొని సర్దవే, నస పెడకు.
అన్నయ్య ఆ? ఇలా రారా. ఏంటే ఏంటది? రే ఇలా రారా. ఏమైందే? ఇది చూడరా. ఏంటే ఏంటే ఏమైంది? ఇది చూడు. ఏంటిది? ఏంటే ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. అశ్వినక్క ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటి? పెళ్ళైన తరువాత గర్భవతి అంటే ఎంత గౌరవిస్తారో, పెళ్లి కాక ముందు కడుపు అంటే అంతలా కాండ్రించుమేస్తారు. అక్క ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. ఏదో కాస్త తల తిరిగినట్టయి. ఐఎమ్ ఆల్ రైట్. మొన్న వారం క్రితం నేను ఈ లెటర్ అక్క దగ్గర చూశాను రా. ఆ రోజు ఏంటిది? అన్నీ కెలుకుతావేంటి? కాసేపు కాళ్ళు చేతులు ఊరుకోవా? నీ కడుపు కాస్త పెరిగిందక్క, కాస్త ఎత్తుగా కనిపిస్తుంది. ఏయ్ ఏంటి ఏంటా మాటలు? నోరు మూసుకుని అవతలికి వెళ్ళు, వెళ్ళు. పెళ్ళైంది గాని బావగారు లేరు. సంవత్సరంన్నరగా ఆయన అక్కతో కలిసి ఉండటం లేదు. అలాంటప్పుడు ఎలా వచ్చిందే ఇది? అదేరా నాకు అర్థం కావడం లేదు. 24 గంటలు పక్కనే ఉండేడుస్తావుగా, తెలీదంటే ఎలా? నాకేం తెలుసురా. అసలు దీనికి కారణం ఎవరై ఉంటారు? నోర్మయ్, అందరికీ తెలిసిపోతుంది. దేవుడా, ఏంటిది? 3వ నెల అంటే మన ఎదురుగా ఏం తెలియనట్టు అమాయకంగా ఉంటూనే తనిలా అక్కలో ఇంత దాపరికం ఉందా? అంటే ఇదంతా, ఈ అమాయకత్వం అంతా నటనా? ఇరవై 25 నుంచి చూస్తున్న అక్కేనా అనిపిస్తోంది. ఇది అక్క రిపోర్టు కాదంటానికి కూడా ఛాన్స్ లేదురా. అక్క పేరుంది, పైగా ఇప్పుడు మన డాక్టరే. ఏమైందక్క? ఒంట్లో బాలేదా? ఏంటి ఏమైంది అశ్విని? ఏం లేదు పిన్ని, ఏం లేదు.
ఏదో కడుపులో ఇబ్బంది అంతే. ఋతు, డాక్టర్ సునీతకి ఫోన్ చేసి రమ్మను. వద్దు. అంటే అక్క వాంతులు చేసుకుంది. ఎందుకు అన్నయ్య? దేవుడా, ఏమైంది ఈ ఇంటికి? ఎందుకు ఇలా జరుగుతున్నాయన్నీ? అక్క ఇలా చేస్తుందని అనుకోలేదన్నయ్య. అశ్విని అక్క ఇలాంటిదా? నమ్మలేకపోతున్నాన్రా. లేదక్ష, ఈ విషయం ఏమిటో తెలుసుకోవాలి. అవునే, అక్క ఎందుకు ఇలా చేసిందో, ఎందుకు మనల్ని మోసం చేసిందో, ఎందుకు మన నమ్మకాన్ని వమ్ము చేసిందో తెలుసుకోవాలి. అసలు ఇంత నీచానికి ఎందుకు దిగాల్సి వచ్చిందో, మనల్ని ఎందుకు ఇంతలా మోసం చేయాల్సి వచ్చిందో అక్క సమాధానం చెప్పి తీరాలి. సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడు జీవితంలో ఏమీ సాధించలేడ్రా. ప్రశ్నించాలి. మన ప్రశ్నకు సమాధానం రానప్పుడు శిక్షించాలి. స్పాట్లో సమస్యకి పరిష్కారం చూడాలి. దాన్ని మనకి అనువుగా మార్చుకోవాలి. ఇంకా దేని గురించిరా అంతగా ఆలోచిస్తున్నావు? మనకి కావాల్సిందే జరిగింది. నేను దీపుని తిట్టింది, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నది ఎందుకు? ఋతు అడ్డుపడతాడనేగా. అడ్డుపడ్డాడు. అనుకున్నట్టుగానే కమిట్ అయ్యాడు. దీపుని పెళ్లాడతానని అందరి ముందు మాటిచ్చాడు. అది దీపు తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకుంది. అను వస్తే నీ ఫ్యూచర్ గల్లంతేనని నువ్వు భయపెట్టావు. దీపు నమ్మింది. ఆత్మహత్య దాకా వెళ్లి ఋతు చేత తాళి కట్టించుకుంది. నా ద రూట్ ఇస్ క్లియర్. అనుకి నీకు మధ్య ఋతు అనేవాడు ఇప్పుడు అడ్డులేడుగా. ఇంకా ఏంటి నీ దిగులు? నీదంతా పాతకాలం ఆలోచనలమ్మా. లేకపోతే ఋతుగాడు దీపం చేసుకుంటే అను నన్ను చేసుకోబావా అని నా వెంట పడుతుందా? ఇక్కడ ఋతుగాడు దీపుని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. చచ్చిపోతున్నాను, 2 గంటలు బ్రతుకుతా, ఈ 2 గంటలు తాళి కట్టి నీ పెళ్ళంగా చేసుకోబావా అని దీపు అడిగితే కట్టాడు. ఇప్పుడది బ్రతికింది. వాడు ఏలుకుంటాడా? దాంతో కాపురం చేస్తాడా? చెయ్యకపోతే దీపు ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? ఏం చేయగలదు చెప్పు. ఇప్పుడు ఋతుగాడు ఎక్కడున్నాడు? ఇక్కడ మన ఇంట్లో. పెళ్ళై 2 రోజులైన వాడు ఎక్కడుండాలి? పెళ్ళాం దగ్గర. వాడు దీపుని స్టెప్నీ టైర్లా చూస్తున్నాడు. తన త్యాగం గురించి చెప్పి అను దగ్గర సింపతికి ట్రై చేస్తున్నాడు. అది వర్కౌట్ అయితే వాడికి 2 పెళ్ళాలుంటారు.
ఆస్తికొకతి, ఆనందానికి ఇంకొకతి. మనం అర్థమైందా? అది జరగదు కైలాష్. ఏ ఎందుకు జరగదు? జరగనివ్వను. ఋతు ఇక్కడుంటే దీపు కూల్గా ఉంటుంది. అక్కడే ఆ ఇంట్లోనే ఉంటూ అనూకి దగ్గరవుతుంటే ఇంతకంటే దారుణంగా రియాక్ట్ అయి ఋతుని రంగంలోకి దించుతుంది. అసలు ఋతుగాడి ఇక్కడి నుంచి కదలాలిగా. కదులుతాడు. ఎలా? ఇక్కడ మనశ్శాంతి లేకపోతే అప్పుడు ఎక్కడికి పోతాడు? అక్కడికేగా. ఇక్కడ ఎందుకు లేకుండా పోతుంది? అశ్విని విషయం బయటపడుతుంది కాబట్టి. అశ్విని ఎక్కడో లోపల దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పేపర్లని అల్మరాలోని బుక్కులో ఏ క్షణమైనా ఎవరి కంటైనా పడేలా పెట్టాను. ఆ విషయం అశ్వినికి తెలీదు. ఎప్పుడూ అక్కడే పడుండే ఋతు అక్షల కంట్లో అది పడుతుంది. అశ్వినికి వాళ్ళకి చెడుతుంది. సమాధానం చెప్పుకోలేని అశ్వినికి ఋతు అక్ష దూరమవుతారు. ఋతు ఓదార్పు కోసం అనూకి దగ్గరవడానికి ట్రై చేస్తాడు. దీపు కంట్లో పడతాడు. దట్స్ ఆల్. వావ్, బ్యూటిఫుల్ అమ్మా, రియలీ గ్రేట్. నాకు తట్లా తెలుసా? పాత అంటే పనికిరాంది కాదురా, తిరుగులేంది. వస్తువు పాడైతే పారేసే జనరేషన్ మీది. ఆ వస్తువుని సొంతం చేసుకోటానికి అవసరమైతే మెకానిక్గా మారగలిగే సత్తా మాది. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ జనరేషన్, ఓకే? అన్నయ్య, నాకేదో భయంగా ఉందిరా. నాకు బాధగా ఉంది. గుండె పగిలేలా ఉంది. ఛ, ఏం చేస్తాం? ఇది బయటపడి అందరి ముందు సమాధానం చెప్పమనే కన్నా అక్కని మనకు సమాధానం చెప్పమనడమే మంచిది కదే. మంచి చెడు అన్నది మర్చిపోండి. సమాధానం మాత్రం చెప్పి తీరాలి. నాకు భయంగా ఉంది అశ్విని. అదే వద్దంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భయపడతారండి? భయపడుతూ ఇప్పటికే 2 ఏళ్లు నాశనం చేసుకున్నారు. ఎవరో చేసిన పాపానికి మనం ఎందుకు బలి కావాలి? భర్త ఉండి లేని దానిలా బతుకుతున్నాను. తప్పు చేస్తున్న దానిలా చాటుమాటుగా మీతో కాపురం చేస్తున్నాను. ఏంటండి ఈ కర్మ మనకు? అందుకే పిన్నికి కైలాష్కి ఎదురు తిరగాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం ఋతుకి డైరెక్ట్గా చెప్తే ఆవేశంతో వాడు పిన్నిని కైలాష్ని ఏవైనా చెయ్యొచ్చు. అలా జరగకూడదు. పిన్ని కైలాష్ని రుజువులతో సహా పట్టిస్తే తప్ప వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోరు. వాళ్ళ కుట్రకు సాక్ష్యం మీరే. వాళ్ళ దుర్మార్గానికి బలైన మీరే నిజం చెప్పాలి. నా కోసం మీరు తెగించలేరు. ఆ విషయం నాకు తెలుసు. తెగించగలిగితే ఈ 2 ఏళ్లలో ఎప్పుడో వాళ్ళకి ఎదురు తిరిగేవారు. అందుకే మీకు ఈ బంధాన్ని కలిగించాను. మీరు ఇంత ఫ్రీక్వెంట్గా వస్తోంది వీడి కోసమని నాకు తెలుసు. మీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే, వాడు ప్రాణాలతో ఈ భూమి మీదకి రావాలంటే మీరు పిన్ని వాళ్ళకి ఎదురు తిరిగి తీరాలి. లేదు మీ బిడ్డతో పాటు నన్ను పోగొట్టుకుంటారు. ప్లీజ్ అశ్విని, అంత మాట అనకు. నేను తట్టుకోలేను అశ్విని. అయితే 2 రోజుల్లో ఫోన్ చేస్తాను. మీరు రావాలి.
అందరి ముందు జరిగింది చెప్పాలి. పిన్ని వాళ్ళ దుర్మార్గాన్ని బయట పెట్టాలి. సరేనా? ఏంటి చెప్పు. సరేనా? సరే, వస్తాను. నీ కోసం, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసం వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. థ్యాంక్ యూ. సరే అశ్విని. ఏంట్రా ఇక్కడ నిలబడ్డారు? ఎవరి కోసమన్నా చూస్తున్నారా ఏంటి? నువ్వేంటే ఆ చూపేంటి? పద పద. ఈరోజు స్కిప్పింగ్ చేసావా, ఎక్కొట్టేసావా? రా లోపలికి. ఆగక్క. ఏంటిది? నా బంగారు చెల్లి అను పుట్టినరోజు కూడా. ఏం జరిగినా ఎలా జరిగినా నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్.